ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. నూతన కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో సిపిఎం పార్టీ వారు పాల్గొన్నారు. మాజీ సర్పంచి సామినేని రామారావును హత్య చేసి 26 రోజులు గడుస్తున్న నేరస్తును అరెస్టు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి ఉపేందర్? ఎస్ లక్ష్మణ, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద భారీ ఆందోళన చేపట్టారు సిపిఎం నేతృత్వంలో. ప్రధానమైనటువంటి సమస్యగా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో గత నెల 31వ తారీఖున మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగి 26 రోజులు అవుతున్నా పోలీసుల యొక్క జాప్యం ఫలితంగా దోషులు ఎవరు తేల్చలేదని చెప్పేసి సిపిఎం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక సందర్భంలో హైదరాబాద్ డీజీపీ ఖమ్మం సిపిని కలిసినా సరే ఎక్కడి నుంచి రెస్పాన్స్ పూర్తి స్థాయిలో రాకపోవడంతో దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణం అని చెప్పేసి కూడా సిపిఎం భారీగా ఆరోపిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అదే నియోజకవర్గం కావడంతో ఆయన ఒత్తిడి ఉందని చెప్పేసి కూడా బట్టి విక్రమార్కపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ కి సంబంధించి ధర్నా చౌక్ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, తర్వాత ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా సపోర్ట్ చేయడంతో ఆ పరిస్థితి బలమైనటువంటి బలం చేకూరింది. దీంతో అక్కడి నుంచి భారీ ప్రదర్శనతో కలెక్టరేట్లకు చొచ్చుకునేందుకోసం ప్రయత్నించేటువంటి సిపిఎం నేతలను కలెక్టర్ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మా దోషులు ఎవరు తేల్చాలి, తక్షణమే సామినేని రామారావు సంబంధించినటువంటి అంతకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసి సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా అట్లాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులైనటువంటి ఇద్దరు నేతలు కూడా కొంత స్వల్ప గాయాలైన నేపథ్యం ఉంది. ప్రస్తుతం అక్కడ ఖమ్మం కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నం పూర్తి ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకోవడం పోలీసులు అదుపు చేసేందుకు తీవ్ర స్థాయిలో శ్రమించేసి కొంత అదుపులోకి తీసుకొచ్చారు. అయినా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా పెద్ద నినాదాలు చేయడంతో జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సామినేని రామారావు వచ్చే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ కూడా అదే స్థాయిలో ఉద్రిక్తత హోరు కొనసాగడంతో జిల్లా కేంద్రంలో కొంత రాజకీయపరమైనటువంటి చర్చ జరిగిందనేది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్. No,